శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారు ఏ వృత్తిలో బాగా రాణించగలుగుతారు, వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ రత్నాన్ని ధరించాలి, ఏ నియమాలు పాటించాలి, ఏ సంవత్సరం నుంచి వీళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి ఇది వాయుతత్వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. సో బుధుడు మన ఈ క్యాబినెట్లో, అంటే ఈ నవగ్రహ క్యాబినెట్లో యువరాజు లాంటి వాడు. అంటే యువరాజు ఈ బుధుడు. సో ఈ బుధుడు అటు గురువు తండ్రి, ఒక విధంగా చెప్పాలంటే తార చంద్రుడికి జన్మించడం వల్ల మరి ఈ బుధుడికి చంద్రుని యొక్క తెలివితేటలన్నీ కూడా రావడం జరిగింది. సో అలాగే దాని తర్వాత మరి ఈ బృహస్పతి, జూపిటర్ కూడా మరి బుధుడిని తండ్రిగా అంగీకరించవలసి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే గురువు సంబంధించిన విద్య అంతా కూడా ఈ బుధుడికి నేర్పడం వల్ల బుధుడు అత్యంత తెలివైన వాడుగా రావడం జరిగింది. అందుకని ఈ సబ్జెక్టులో, అంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా విద్యావంతులై ఉంటారు. అంటే వాళ్ళు ఎంత బ్యాక్వర్డ్ ప్రాంతంలో జన్మించినా కనీసం మినిమం ఎడ్యుకేషన్ అన్నా చేసి ఉంటారు అన్నమాట. అలాగే వీళ్ళు నిరంతరం కూడా కొత్త విషయాలు తెలుసుకోవడంలో పనిచేస్తూ ఉంటారు. ఈ కారణం వలన వీళ్ళు ఎక్కువగా విద్యా సంస్థల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. లెక్చరర్లుగా, ఉపాధ్యాయులుగా రాణించగలుగుతూ ఉంటారు. ఇది వాయుతత్వ రాశి అవ్వటం వల్ల వార్తలు సంబంధించినవి, అంటే పూర్వకాలం అయితే న్యూస్ పేపరు, రేడియో, టెలివిజను, అంటే యాంకరింగు, అంటే ఒక వార్త ఒకరికి చేరడంలో కానీ కమ్యూనికేషన్ సంబంధించినవి అన్నీ కూడా. అందువల్ల ప్రస్తుతం టీవీ మీడియా రంగంలో ఈ రాశిలో జన్మించిన వారు చాలా తొందరగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే వీళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా తొందరగా రావడం వల్ల ఒకే వృత్తిలో కాకుండా వీళ్ళు వృత్తి మారినప్పుడల్లా వీళ్ళ డెవలప్మెంట్ ప్రారంభం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటి, ఒకే దాంట్లో స్టిక్ అని అయిపోతే అక్కడే ఉన్నట్టు ఉంటారు. కాబట్టి వాళ్ళు నాలెడ్జ్ పెంచుకుంటూ వేరే వృత్తిలోకి మారుతూ ఉంటారు. కాబట్టి టెలివిజన్ రంగం కంప్లీట్గా, అయితే సినిమా రంగంలో టెక్నికల్ విభాగంలోనూ అటు నటనా విభాగంలో కూడా రాణించగలుగుతుంటారు. మొత్తం మీడియాలో బాగా రాణించగలుగుతారు. రచనా రంగంలో రైటింగ్ స్కిల్స్ కలిగి ఉంటారు కాబట్టి రచనా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే మిమిక్రీ ఆర్టిస్టులుగా రాణించగలుగుతూ ఉంటారు. ఇది మరి సాంప్రదాయంగా వచ్చినటువంటి వృత్తులు. అలాగే ప్రస్తుతం తొందరగా విద్య నేర్చుకొని తొందరగా ధనం సంపాదించుకునే ప్రయత్నం చేయడంలో వీళ్ళకి స్కీములు చాలామంది ఏంటంటే ఈ షేర్ మార్కెట్లో ప్రవేశించడం, దాంట్లో ధనం సంపాదించడం, ఏదైనా ఒక లింక్ స్కీములు చేస్తూ ఉంటారు చాలామంది. ఏదో ఈ బిట్ కాయిన్ అనో ఇంకో కాయిన్ అనో ఈ లింక్ స్కీములో ఉంటారు. అలాగంటే వీళ్ళు హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఈజీ వేస్ అనే సూత్రం ప్రకారం మరి సులభంగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ఇటువంటి స్కీముల ద్వారా, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో ఇన్స్టాల్మెంట్గా స్థలాలు అమ్మడం, వాహనాలు అమ్మడం, ఇలాగ ఇన్స్టాల్మెంట్ బిజినెస్లో కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతుంటారు. ప్రస్తుతం ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో మీరు ఒక 100 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తీసుకుంటే అందులో 70 మంది ఈ మిథున రాశి లేదా మిథున లగ్నంకి సంబంధించిన వారే ఉంటారు. అలాగే విదేశంలో మరి ఎక్కువగా విదేశంలో యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఈ మిథున రాశి మిథున లగ్నం వాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరు, నిరంతరం అభివృద్ధి కోసం కోరుకునే ఉంటుంటారు. దానికి తగినటువంటి నాలెడ్జు మరి ఎప్పటికప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పాత విషయాలను ఎక్కడికక్కడ వదిలివేస్తూ కొత్త దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు 100% సాఫ్ట్వేర్ రంగంలో రాణించగలుగుతుంటారు. చాలామంది ఒకేసారి 2 రకాల ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఏంటంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి కూడా సంబంధం ఉండకపోవచ్చు. అంత తెలివితేటలు కలిగి ఉండి ఏ రంగంలో అయినా వదిలిపోతూ ఉంటారు. నెంబర్గా తర్వాత మార్కెటింగ్ రంగం కూడా బాగా రాణించగలుగుతూ ఉంటుంది. మీడియేటర్గా బాగా రాణించగలుగుతుంటారు.
సో అనేక రంగాల్లో అంటే వీళ్ళు ఇది చేయగలం ఇది చెయ్యలేము అన్నది ఈ మిథున రాశి వారి దగ్గర అయితే కుదరదు. ఏదన్నా చేయగలరు, ఏదన్నా సాధించగలరు. ఎవరికి సాధ్యం కానివి ఇంక మా వల్ల కాదు అని వదిలేస్తే వీళ్ళు దాన్ని టేకప్ చేసి దాన్ని విజయవంతంగా అతి సూక్ష్మంగా కంప్లీట్ చేసే మేధావులు ఈ రాశిలో కలిగి ఉంటారు. ధన సంపాదనలో కూడా అంతే తొందరగా అంతే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. అయితే అంత ఎక్కువగానే ధనాన్ని వెచ్చించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే పర్టికులర్గా వీళ్ళకి ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం, మీడియా రంగం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టు, మీడియేటర్గా వర్క్ చేయడం ఏదన్నా అవ్వచ్చు. పెళ్లి సంబంధాలు అవ్వచ్చు, విద్యా సంబంధించినవి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించవచ్చు, కన్సల్టెన్సీ అవ్వచ్చు. మీడియేటర్గా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధనం లేకుండా కేవలం ఆఫీస్ పెట్టుకొని ధనం సంపాదించే వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు చేసుకోవచ్చు. సో వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు ధరించవలసినటువంటి రత్నాలు ఏవైనా ఉన్నాయంటే అది నెంబర్ 1గా ఎమరాల్డ్ అంటే పచ్చ ఉంగరాన్ని ధరించవచ్చు. అలాగే సెకండ్ ఆప్షన్గా రత్నం డైమండ్ ధరించవచ్చు. ఈ 2 కలిసి వస్తాయి. అలాగే ఆకుపచ్చ రంగు, అలాగే లైట్ బ్లూ కలర్ అనుకూలిస్తాయి. యాస్టీజ్గా వీళ్ళు ఎప్పుడైనా సరే ఎరుపు రంగుని 99% అవాయిడ్ చేయాలి. ఇది నాకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకుండా ఉండడమే మంచిది. సో అలాగే వీళ్ళకి ఈ విమాన సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది ఏరోనాటిక్స్ సంబంధించిన ఎయిర్లైన్స్లో కూడా ఉద్యోగం అనుకూలించే అవకాశం ఉంది. ఎక్కువగా మరి ఎయిర్లైన్స్లో పనిచేసే వాళ్ళని చూస్తే ఈ మిథున రాశి, మిథున లగ్నం వాళ్ళే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వీళ్ళు అతి సులువుగా కష్టపడకుండా ధనం సంపాదించే జాతకుల్లో నెంబర్ 1గా ఉంటారు. వీళ్ళు పూజించవలసిన దైవం కంపల్సరీగా విష్ణుమూర్తి. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, నిరంతరం హరినామ స్మరణ వల్ల 100% ఈ జాతకులు అతి తొందరగా ధన సంపాదించేసే యోగాన్ని కలిగి ఉంటారు. మరి ఈ దశ సిస్టమ్ పరిశీలించినప్పుడు ఇందులో 3.5 సంవత్సరాలు కుజ మహాదశ, 18 సంవత్సరాలు రాహు దశ, 21.5 సంవత్సరాలు ఇంచుమించుగా ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ ఇంచుమించుగా 12 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి అంటే వీళ్ళు ఇంచుమించుగా 34, 35 వచ్చేదాకా కూడా ఉద్యోగ అన్వేషణలోనే ఉంటారు. ఇంకా సెటిల్ అయ్యింటి కూడా కనపడరు. ఇంకా అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సాధారణంగా 35 దాటిన తర్వాత ఒక స్థిరమైన ఉద్యోగంలో స్థిరపడి అక్కడ నుంచి స్టేబుల్గా ఇంక ఉద్యోగాలు మారకుండా అవకాశం ఉంటుంది. అప్పటిదాకా మాత్రం ఏదో ఉద్యోగం మారుతూనే ఉంటారు, అభివృద్ధి సాధిస్తూనే ఉంటారు. కాబట్టి ఇంచుమించుగా వీళ్ళ యొక్క డెవలప్మెంటు 40 years వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంచుమించుగా ఒక స్టేబుల్గా ఇన్కమ్ అది ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి విష్ణుమూర్తి ఆరాధన వల్ల జీవితంలో స్థిరత్వాన్ని, అభివృద్ధిని పొందుతారని ఆశిస్తూ, కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం, ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది.
అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం, మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి, అసూయకి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ అయినా సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం, మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలైతే ఉండవు. స్వస్తి.